పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. 15 రోజుల నుంచి విధులు బహిష్కరించి రోజు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తెలిపారు. 2 రోజుల క్రితం ఇందిరమ్మ పార్క్ వద్ద నిరసన తెలపడానికి వెళ్తున్న ఆశా వర్కర్లను, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఇక్కడ నా పేరు స్వరూప, నేను పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు మరియు రాష్ట్ర కోశాధికారి. మా పెద్దపల్లి జిల్లా నుంచి మేము అందరము 15 రోజుల నుంచి విధులు బహిష్కరించినాం. ఎందుకంటే మాకు పని భారం ఎక్కువైతుంది, ప్లస్ మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఏది లేదు, మాకు గుర్తింపు కూడా లేదు. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్పుడు డ్యూటీలకు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 50 చిల్లర ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చేత కాకుండా అయినా కూడా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. దయచేసి మాకు ఉద్యోగ భద్రత మీరు ఇస్తానన్న 18,000 ఫిక్స్డ్ వేతనం మాకు కావాలని మేము సీఎంఆర్ గారిని కోరుకుంటున్నాం. మా పెద్దపల్లి నుంచి కోరేది ఒక్కటే, మీరు 18,000 ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తామని మా ఆశా రాష్ట్ర అక్క చెల్లెళ్ళమందరం మీకు హెచ్చరిస్తున్నాం. ప్లస్ మొన్న మేము 28వ తారీఖు రోజు ధర్నాలో మేము ఇందిరా పార్క్ దగ్గర మేము సామరస్యంగా మేము పర్మిషన్ తీసుకున్నాం. ఇచ్చినట్టు ఇచ్చి రాత్రికి రాత్రే పర్మిషన్లు రద్దు చేసి అక్క చెల్లెళ్ళని ఇంటి దగ్గర అరెస్టు చేసి మరి రోడ్ల మీద ఎక్కడ దొరికిన వాళ్ళు అక్కడిని కుక్కల్లాగా ఈడ్చుకుపోయి మా పోలీస్ స్టేషన్లలో తిండి లేకుండా నీళ్లు లేకుండా మా ఆశా అక్క చెల్లెలను కొట్టడం జరిగింది, ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఒక అక్క చెల్లెలను కూడా చూడకుండా మమ్మల్ని అన్యాయంగా ఈరోజు ప్రజల సేవ చేసే వాళ్ళు ఒక బీపీ షుగర్ పేషెంట్ ఇంటికి వచ్చి అమ్మ మాకు గోళీలు ఇవ్వండి మమ్మల్ని బతికించండి అంటే ఈరోజు ఇచ్చే పరిస్థితుల్లో లేము. మేము ఇయ్యం పొమ్మని మేము అనలేకపోతున్నాం. కానీ నీకు అట్లా అనిపిస్తలేదు కావచ్చు, కానీ మేము 20 సంవత్సరాల నుంచి మేము మా ఊరి ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంది. సీఎం సార్, మీరు మీ బిడ్డలు మీ అక్క చెల్లెళ్ళు ఆ డెలివరీకి ఉంటే మీకు ఎంత బాధ ఉంటుందో లేదో, కానీ ఈరోజు కడుపు నొస్తుంది అక్క మేము డెలివరీ కాన్పులకు మాతోటి వెంట రండి అని రాత్రిలో ఫోన్ చేస్తే మేము మేము డ్యూటీలు చేయట్లేదు, మాకు జీతాలు రావట్లేదని చెప్పుకోవడానికి మీ ప్రభుత్వంలో ఉండి మాకు సిగ్గు చేయడం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్న మా అన్న అని అనుకున్నాం. మేము మీకు ఓట్లేసి గెలిపించినాం. గత ప్రభుత్వం మాకు 9,900 3 సార్లు పెంచితే నువ్వు మాత్రం ఒక సింగిల్ రూపాయి పెంచలేదు. కానీ మీకు మేము హెచ్చరిస్తున్నాము, రోజు రాష్ట్ర రోగాలు జరుగుతాయి, మొత్తం రోడ్డు మీద బైఠాయించుతాం, టెంట్లు వేసుకొని కూర్చుంటాం, ఎక్కడిదైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఇదివరకే మా ఆశా అక్క చెల్లెలు చనిపోతే ఒక సింగిల్ రూపాయి కూడా మట్టి ఖర్చులకు మీరు ఇవ్వలేదు. ఈ క్యాన్సర్ పేషెంట్లకు కూడా మాకు ఇన్సూరెన్స్ లేదు, ఎవ్వరికి లేదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఆ డ్యూటీలో ఉన్న